శ్రీరామావతారం ప్రధానంగా నరుడిగా వచ్చి రావణ సంహారం చెయ్యడం ధ్యేయమైనప్పటికీ కూడా అటువంటి కార్యం నెరవేరాలి అంటే సీతామహాసాధ్వి రామచంద్రమూర్తి పక్కన ధర్మపత్నిగా చేరడం అన్నది అత్యంత ప్రధానమైన విషయం. రామాయణంలో సంక్లిష్టమైన విషయం ఏమిటంటే రాముడు నరుడిగా వచ్చాడు అన్నది సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవత్యే శోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. 12 నెలల కౌసల్య గర్భవాసం చేసిన తరువాత పరిపూర్ణమైనటువంటి గుణములతో కూడిన పూర్ణావతారంగా రామచంద్రమూర్తి ఒక నరుడిగా ప్రభవించారు. కానీ సీతమ్మ తల్లి అట్లా నరకాంతగా రాలేదు, ఆమె భూమిలోంచి వచ్చింది. కాబట్టి అసలు ఆమె నరకాంత కాదు. నరకాంత కాని తల్లికి వరుణ్ణి వెతకడం జనక మహారాజు గారికి అంత తేలికైన విషయం కాదు. తన కడుపున పుట్టిన కూతురైతే నరకాంత అయితే ఆయన ఒక ఉత్తమ నరుడు ఎక్కడున్నాడు, ఎవరు సమర్థుడు, ఎవరు పరిపాలన చేస్తున్నాడు, ఎవరు ధార్మికుడు, ఎవరు ఐశ్వర్యవంతుడు, విద్యావంతుడు అన్న గుణములను బట్టి వెతికి తీసుకొచ్చి వివాహం చేస్తాడు. కానీ ఆమె భూమిలోంచి పైకొచ్చిన తల్లి అంటే నరకాంత కానిది. నరకాంత కానిది కాబట్టి సాక్షాత్ దేవతాస్వరూపిణి. ఇప్పుడు ఆమెకు వివాహం చెయ్యాలి అంటే ఎక్కడో పరబ్రహ్మము ఆమె కొరకు భర్తగా తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఎవరో తెలియాలి. తెలిస్తే తప్ప కన్యాదానం చేయడం కుదరదు. నిత్యానపాయని అని పేరు అమ్మవారికి. ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుగమిస్తూ ఉంటుంది. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నప్పుడే లోకమునకు మంగళప్రదత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా పోతన గారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. జనక మహారాజు గారికి కూడా నిజానికి ఇది పరిష్కరించడం సాధ్యం కాని సమస్య. ఈ సీతమ్మకి తగిన వరుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు? ఆయన పరబ్రహ్మము కదా. పరబ్రహ్మముకి పుట్టుక అన్న మాట అన్వయం కాదు కదా. మరప్పుడు ఈమె భర్త ఎక్కడ ఉన్నట్టు ఎట్లా తెలుస్తాడు? ఎట్లా ఈమెకు వివాహం చేయాలి? ఇది జనక మహారాజు గారికి కూడా పెద్ద సమస్యే. అట్లాగే అమ్మవారు అయ్యవారిని అనుగమించి వచ్చినప్పుడు ఆమె ఆయన వద్దకు చేరిపోవాలి. అట్లాగే నరుడిగా ఉన్న రాముడు సీతమ్మని వివాహం చేసుకోవాలి. ఇన్నిటిని పరిష్కరించగలిగినటువంటి సమర్థత ఉన్న ఏకైక మహాపురుషుడు విశ్వామిత్రుడు. అందుకే సీతాకళ్యాణ ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఆయన నిజానికి రాముణ్ణి మిథిలా నగరంలో శివధనస్సు ఉంది, అది అత్యంత తేజోవంతమైనది, అపురూపమైనది, నువ్వు దాన్ని దర్శించడం కోసం రావాలని తీసుకెళ్ళినప్పటికీ ఆయన మనసులో ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం సీతారాములకు వివాహం జరగాలి అని. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకున్నారు. వెనక రామలక్ష్మణులు కూడా వెళ్ళారు. విశ్వామిత్రుని యొక్క వైభవాన్ని, విశ్వామిత్రుడి తపస్సుని శతానందుల వారు వివరించారు. మరునాడు ఉదయం అంతఃపురంలో జనక మహారాజు గారు మిగిలిన పరివారం అంతా కూడా విశ్వామిత్రుణ్ణి కలుసుకున్నారు. భగవన్ స్వాగతం తెస్తూ కింకరోమి తవానఘా భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతాహ్యహం అంటాడు. జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ భగవన్ స్వాగతం తెస్తూ, భగవన్ అన్న మాట 2 రకాలుగా అన్వయం. భగవన్ అంటే పూజనీయుడా, నీకన్నా పూజ్యులెవరు అని. భగవన్ అంటే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపుడా, ఈ మాంసచక్షువు చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైన పరబ్రహ్మమును దర్శించడం వీలు కాదు. కానీ అదే పరబ్రహ్మము కరచరణాదులతో ఈ భూమి మీద తిరుగాడితే గురుస్వరూపం. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర,
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి హే భగవన్, స్వాగతం తీస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాను. కిం కరోమి తవానఘ, మీకు నేను ఏం చెయ్యాలి? భవానా జ్ఞాపయతు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. జనక మహారాజా ఇది చేసి పెడతావా అని అడగకూడదు. ఎందుకనంటే గురువు ఆజ్ఞాపించాలి, శాసించాలి తప్ప గురువుగారు శిష్యుణ్ణి మీరు ఇది నాకు చేసి పెట్టండి అని అడగకూడదు. గురువు శాసకుడు కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించండి. రెండో విషయం, నేను కూడా మీ చేత ఆజ్ఞాపింపబడడానికి యోగ్యత అర్హత కలిగిన వాడనని అనుకుంటున్నాను. అందుకని మామాజ్ఞాప్యో భవతాహ్యహం, నాకు కూడా యోగ్యత ఉండాలి కదూ, నేను కూడా మీకు తగిన శిష్యుణ్ణి కావాలి కదూ. అందుకని అటువంటి శిష్యుణ్ణి, మీ భృత్యుణ్ణి, కింకరుణ్ణి. కాబట్టి మీరు నన్ను శాసించండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చక్రవర్తి కూడా ఎంత మర్యాదతో ప్రవర్తించాడో, అసలు ఒక్క శ్లోకం చెప్పి స్వాగతం చెప్పి మాట్లాడితే ఎంత గౌరవంగా మాట్లాడాడో మనం పరిశీలిస్తే ఈ దేశంలో గురు శిష్య సంబంధం ఎంత పవిత్రంగా, ఎంత గౌరవంగా ఉండేదో అర్థమవుతుంది. ఆ విశ్వామిత్ర మహర్షి వెంటనే జవాబు చెప్తూ జనక మహారాజు గారితో అంటాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథీష్టం ప్రతియాస్యతః. ఈ రామలక్ష్మణులు క్షత్రియులు, దశరథ మహారాజు గారి యొక్క కుమారులు. ఎవరికి ఏది ఇష్టమై ఉంటుందో అది వారు ఏ జీవన విధానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక పురోహితుడికి పంచాంగం పట్ల ప్రీతి ఉంటుంది. ఒక ప్రవచనకర్తకి పురాణాల మీద, కావ్యాల మీద అనురక్తి ఉంటుంది. ఒక శిల్పికి రకరకాలైన ఉలులు చూస్తే సంతోషపడతాడు. చిత్రకారుడు కుంచె చూస్తే సంతోషపడతాడు. అట్లాగే ఒక వైద్యుడు వైద్యం చేసే పరికరాల్ని చూస్తే సంతోషిస్తాడు. ఎవరు ఏ జీవన విధానంలో ఉంటారో వాళ్ళు తత్సంబంధమైన వస్తువులను చూసి ఆకర్షింపబడతారు. సహజంగా ఈయన క్షత్రియుడు, రాజకుమారుడు కాబట్టి ధనస్సులంటే చాలా ప్రీతి. అందున నీ దగ్గర ఉన్న ధనస్సు అపూర్వమైనటువంటి ధనస్సు, అది శివధనస్సు. అటువంటి శివధనస్సుని చూడాలి అని ఈ పిల్లలు నాతో పాటు సిద్ధాశ్రమంలో యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత అనుగమించి వచ్చారు. ఆ ధనస్సుని చూస్తే వీళ్ళ యొక్క కోరిక పూర్తవుతుంది కాబట్టి ఆ ధనస్సుని తెప్పించు అన్నాడు. ఈ మాట విశ్వామిత్రుడంటే జనకుడు ఆ ధనస్సు యొక్క కథంతా చెప్పకుండా ఉండలేడు. మీరు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాలా ఆకర్షణీయమైన విషయాలు ఉంటాయి. మీరు ఆ విషయాన్ని కానీ ప్రస్తావించారనుకోండి, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు. ఇది నాకు మీరు చాలా మాటలు చెప్పారు అన్నా కూడా వాళ్ళు ఆగలేరు. ఆగలేక మళ్ళీ చెప్పేస్తారు ఒకసారి. అవును చెప్పాను అంటూ సంక్షిప్తంగా ఇది చెప్పానా మీకు అనైనా మళ్ళీ చెప్తారు ఏదో ఒకటి. అంటే అది వాళ్ళ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. జనక మహారాజు గారికి ఆ శివధనస్సు అంత ప్రధానం ఎందుకైపోయిందంటే ఆ శివధనస్సుకి సీతమ్మ వివాహానికి ముడిపడి ఉంది. దేవరాతి ఇతి ఖ్యాతో నిమేహి షష్టో మహాపతి న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మన. విశ్వామిత్ర మహర్షి మీకు తెలియని విషయం కాదు, ఈ పిల్లలకి తెలియాలని చెప్తున్నాను. మా వంశంలో 6వ వాడు దేవరాతుడు. ఆ దేవరాతుడు రాజ్యం చేస్తున్న కాలంలో సాక్షాత్తుగా పరమశివుడు ఈ ధనస్సుని న్యాసంగా ఉంచాడు. న్యాసంగా అంటే ఇక్కడ ఉంచమని ఇచ్చాడు. కాబట్టి ఈ ధనస్సు ఇక్కడ ఉంటుంది. ఈ ధనస్సుకి నా పెద్ద కుమార్తె సీతమ్మకి ఒక సంబంధం ఉంది. అయితే ఇక్కడ మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విషయం విశ్వామిత్రుడు చెప్పడం, రాముడితో విశ్వామిత్రుడు చెప్పచ్చు కదా, ఓ రామ మనం శివధనస్సు చూస్తున్నాం, ఆ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాళ్ళకి జనక మహారాజు గారు తన పెద్ద కుమార్తె అయోనిజ అయినటువంటి సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ఉన్నాడోయ్ అని అన్నాడు అనుకోండి. వెంటనే రాముడు అంటాడు, గురువుగారు నాకు భార్య కాదు, దశరథ మహారాజు గారికి కోడలు.
ఇంటి కోడలు ఇంటి వైభవాన్ని, ఇంటి కీర్తిని, ఇంటి మర్యాదని నిలబెట్టేటటువంటి వారసురాలు. ఆ కోడలు వలననే ఇంటి కీర్తి అంతా నిలబడుతుంది. అయినప్పుడు ఆమె వంశ ప్రతిష్టను నిలబెట్టగలదా? వంశ గౌరవాన్ని నిలబెడుతుందా? ఇంటి కీర్తిని నిలబెడుతుందా? మహనీయులు వచ్చినప్పుడు అట్లా స్వాగతం పలికి పరిచర్య చేయగలదా? ఈమె వలన మా వంశ ప్రతిష్ట ఏ విధంగానూ కళంకమును పొందదు కదా. నా కుమారుడికి ఉండే గుణములు ఇటువంటివి, ఆ గుణములతో ఈమెకున్న గుణములు సామ్యతను పొందుతాయా? ఈ విషయాల్ని పరిశీలించడంలో నిష్ణాతుడు మా తండ్రి. ఎందుకంటే ఏ తండ్రికైనా తన కుమారుడి గురించి బాగా తెలుస్తుంది. 5 విషయములను వివాహంలో చూడాలి అని చెప్తుంది శాస్త్రం. సీతారాముల విషయంలో ఇవి 5 సరిపోతాయని సుందరకాండలో అంటారు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ అంటారు. స్వభావము అని ఒకటి ఉంటుంది. పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది. మంచితనం, 10 మందికి ఉపకారం చేయడం, పెద్దలంటే గౌరవం, భగవంతుడంటే భక్తి, ఇటువంటివి పుట్టుకతో కొంతమందికి వస్తాయి. కొంతమందికి పుట్టుకతో ఇవన్నీ ఛాదస్తామన్న అభిప్రాయం కలిగిన వారు కూడా ఉండొచ్చు. అందుకని అసలు స్వభావం ఏమి, ఈ పిల్లవాడి స్వభావం ఏమిటి, ఆ పిల్ల స్వభావం ఏమిటి, ఆ స్వభావం ఏదో చూడకుండా వివాహం చేస్తే వాళ్ళు దంపతులు అవుతారు. కానీ మనసులు ఇచ్చి పుచ్చుకోవడం తేలిక కాదు. చాలా సమయం పడుతుంది అవగాహన చేసుకోవడానికి. ఆ స్వభావములను పరిశీలించడం పెద్దవాళ్ళు చేయగలరు. కన్న కొడుకు కాబట్టి తండ్రి చెయ్యగలడు. కాబట్టి శీల వయో, వరుడు పెద్దవాడై ఉండాలి, వధువు చిన్నదై ఉండాలి. అది తండ్రి చూసుకోవాలి. కాబట్టి వయో వృత్తాం, ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైనా పెద్దలు కనపడినప్పుడు ఎంత మర్యాదతో ప్రవర్తిస్తారో, ఆయన ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆమె ఎట్లా ప్రవర్తిస్తుంది. ఎవరైనా పెద్దలు కనపడేటప్పటికీ రాముడు ముందు ఎదురెడతాడు. అది రాముడికి ఉన్న లక్షణం. ఆఖరికి అస్త్ర విద్యని అభ్యాసం చేస్తున్న, మీరు అయోధ్యకాండలో వింటారు ఆ విషయం. అస్త్ర విద్యని అభ్యాసం చేస్తున్న సమయంలో కూడా వయోవృద్ధులు కానీ, జ్ఞానవృద్ధులు కానీ, శీలవృద్ధులు కానీ వచ్చినట్టుగా ఆయనకి కనపడితే ఉత్తర క్షణంలో ఆయన ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి కొంతసేపు మాట్లాడి పంపిస్తాడు. అది రాముడి లక్షణం. అదంతా ఛాదస్తం కింద రేపొద్దున్న ఆయనకి కాబోయే భార్యకి కనపడింది అనుకోండి, నడవడిలో తేడా వచ్చేస్తుంది. అందుకని ఆ నడవడికని పరిశీలించాలి అంటే తండ్రికి తెలుస్తుంది కొడుకు గురించి. వయోవృత్తాం శీల వయోవృత్తాం అభిజనం. అభిజనం అంటే 2 వంశాలు. మా వంశం ఎటువంటిది, మా వంశంలో పుట్టిన పెద్దలు ఎటువంటి వారు, ఆమె వంశంలో పుట్టిన వారు ఎటువంటి వారు, 2 వంశములు ఒకదానికొకటి తగినవేనా? లక్షణం అంటే అందం. ఒకరికొకరు తగిన వారిగా ఉండాలి. అంతేకాని చూసిన వారు ఏమిటో ఆవిడ అదృష్టం ఆయన దురదృష్టం అని కానీ, లేకపోతే ఆయన అదృష్టం ఆవిడ దురదృష్టం అని కానీ అనకూడదు. మండోదరి కూడా మహాపతివ్రత అయితేనే రావణాసురుడికి భార్య అయిన కారణం చేత ఆవిడ పాతివ్రత్యం ఎక్కడ శ్లాఘింపబడింది. మండోదరి అని పేరు ఎవరు పెట్టుకుంటారు? సీతమ్మ పేరు పెట్టుకున్నంతగా పెట్టుకోరు. అంత పాతివ్రత్యం భర్త సరి అయిన వాడు కాకపోతే సీతమ్మ పాతివ్రత్యం శోభించినట్టు శోభించలేదు. అందం సరిపోతారా ఇద్దరు? ఒకరికొకరు తగినట్టు ఉంటారా? ఇవి పరిశీలించి తప్ప వివాహం చెయ్యకూడదని. దేని కొరకు అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి. అది 100 ఏళ్ల పంట. వాళ్ళు కలిసి జీవితాన్నంతటినీ పంచుకోవాలి. కాబట్టి ఇవి పరిశీలించాలి. ఇవి పరిశీలించాలంటే గురువుగారు మా నాన్నగారు కదా నిర్ణయించవలసింది. మీరు ఇప్పటికీ చూడండి, వివాహం జరిగేటప్పుడు ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. గౌరీ పూజ చేస్తున్నప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అక్కడికి వస్తాడు. ప్రవర చెప్తారు. ప్రవర చెప్తే నిజానికి ఏమిటంటే ఆడపిల్ల ఇంటికి అప్పుడు వెళ్ళారని గుర్తు. అప్పటికామె గౌరీ పూజ చేసుకుంటోంది. వీళ్ళ ప్రవర చెప్పి ఈయన ఎవరి ముని మనవడు, ఎవరి మనవడు, ఎవరి కొడుకు చెప్తారు. ఆమె ఎవరి ముని మనవరాలు, ఎవరి మనవరాలు, ఎవరి కుమార్తె చెప్తారు. చెప్పిన తర్వాత
పెండ్లి కుమారుని యొక్క తండ్రి అడుగుతాడు, ఈమెని నేను కోడలుగా స్వీకరిస్తున్నాను అని. ఆయన ఆ మాట అన్న తర్వాత వివాహకృతువు. నిజంగా చెప్పాలంటే వివాహంలో ప్రధానులు ఎవరు అంటే కన్యాదాత గారు, పెళ్లి కొడుకు తండ్రి. వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడం వివాహం అంతా కూడా క్రతువుగా జరుగుతుంది. అయినప్పుడు మా నాన్నగారు కదా నిర్ణయించాలి. నేను స్వతంత్రించి నేను ఆమెను వివాహం చేసుకోవడం ఏమిటి? ధనస్సు ఎక్కుపెట్టిన తర్వాత జనకుడు పిల్లనిస్తానంటే అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి కదా గురువుగారు. అంటే ఇంత గురువుగారు ఏమైపోతాడు? అట్లాగని సీతా కళ్యాణానికి ఆయన చొరవ తీసుకోకపోతే సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుంది? అందుకని విశ్వామిత్రుడు మాట్లాడ్డాడు. సీతా కళ్యాణం గురించి కానీ ఈ ధనస్సు ఎక్కుపెడితే నీకు పిల్లనిస్తారన్న మాట కానీ మాట్లాడకుండా ఒక క్షత్రియ కుమారుడు ఒక ధనస్సుని చూసి ఎంత సంతోషం పొందాలో అంతవరకు రాముడు సంతోష ప్రకటనం చేయడానికి అవకాశం ఇచ్చిన గంభీరమూర్తిగా నిలబడతాడు. అందుకని ఇది దేవరాతుని సమయంలో ఈ ధనస్సు మాకు న్యాసంగా ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి, మీకు తెలియని విషయం కాదు. జనకుడు ఈ ధనస్సు చూపించమంటే ఈ కథంతా చెప్పకుండా చూపించడు. ఎందుకనంటే ఆయనకి అలవాటైపోయింది పాపం. ఇంకా ఎంతోమంది వస్తూ ఉంటారా, ధనస్సు ఎక్కువ పెడుతూ ఉంటారా. ధనస్సు చూపించమనేటప్పటికీ సీతమ్మకి సీతమ్మకి ఉన్న సంబంధం చెప్తాడు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి ఈ భూమిని దున్నుతున్నాను. ఆ భూమిని దున్నుతున్నప్పుడు ఆమె ఆ భూమిలోంచి పైకి లేచింది. మందసంలోనో పెట్లోనో ఆమె దొరికిందని లేదు రామాయణంలో. ఆమె పైకి భూమిలోంచి లేచింది. అట్లా పైకి లేచే లక్షణం ఉన్నది ఎవరికి అంటే కుండలినీ శక్తికి. కుండలినీ శక్తి మూలాధార చక్రమనందు 3.5 చొట్లుగా పడుకుని యోగ విద్యయందు పైకి లేచి సహస్రారాన్ని చేరుకుంటుంది. అంటే ఆమె సాక్షాత్ పరదేవతాస్వరూపిణి. పరదేవతాస్వరూపిణి మహామాయాస్వరూపం. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయాస్వరూపిణి అయి సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది, అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. ఈ జగత్తునంతటినీ కూడా మాయ ఎందు తిప్పి క్రీడిస్తుంది ఆమె. అది అనితర సాధ్యమైనటువంటి అనిర్వచనీయమైన శక్తి భగవంతుడి యొక్క. అటువంటి శక్తి స్వరూపిణి సీతాదేవి. అందుకని ఆమె పైకి లేచింది. లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. ఆమె పేరు సీత అని నేను పెట్టలేదు, సీత అన్న పేరుతో ఆమె నాకు దొరికింది. అంటే ఆమెయే సీత అని పేరు పెట్టుకుంది. అటువంటి పిల్ల నేను యజ్ఞం కోసం నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు పైకి లేచి నాకు కుమార్తెని అని ప్రకటించుకుంది కాబట్టి నా కీర్తి ప్రకాశించింది. జనకుని కుమార్తెని జానకి అని చెప్పుకుంది. తండ్రి కూతురు సంబంధం ఎలా వచ్చింది? ఈ విషయాన్ని అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ చెప్తుంది ఆఖరి రోజున. కాబట్టి ఇట్లా ఆ సీతమ్మ నాకు అయోనిజగా భూమిలో లభించింది. నేను ఈమెకి వివాహం ఎట్లా చేయాలి? ఈమె నరకాంత కాదు. నరకాంత కాని దానికి నేను ఎవరినిచ్చి వివాహం చేయను? ఆమెకు పరబ్రహ్మాన్ని తీసుకురావాలి. పరబ్రహ్మం ఎక్కడుంది? అంతటా ఉంది. అంతటా ఉన్న పరబ్రహ్మం ఎప్పుడో కరచరణాదులతో ఒక రూపంగా భూమి మీదకి అవతారంగా వస్తుంది. ఎక్కడొచ్చింది, ఏ రూపంతో ఉన్నాడు నాకు ఎట్లా తెలుస్తుంది? అందుకని శివధనస్సు అంటే ఏమిటి? శివుడి యొక్క ధనస్సు. శివుడు ఎవరు? పరమాత్మ. ఆమె ఎవరు? పరదేవత. అందుకని కాలంలో ముందుగా వ్యూహం చేసి ప్రవర్తిస్తారు దైవస్వరూపాలు. అందుకని శివుడు 6వ వాడైనటువంటి దేవరాతుడి దగ్గరే ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు. ఈ శివధనస్సు అక్కడ ఉంటే జనకుడికి ఒక సౌకర్యం కలుగుతుంది. నా కుమార్తె వీర్యశుల్క అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చూపించిన వారికి ఈమెనిస్తాను. ఎట్లా చూపించాలి పరాక్రమం అంటే? ఈ శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతాడో వాడికి ఇస్తాను. శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారు? శివుడైన వాడు ఎక్కువ పెడతాడు. అదేమిటంటే శివుడు విష్ణువు వేరు కదా.
అని మళ్ళీ మీరు అనుకోకండి, అట్లా ఉండదు. మీరు విష్ణు సహస్రనామం చదివితే అందులో శివ అని నామం ఉంటుంది, శివుడి నామాల్లో విష్ణు స్వరూపం ఉంటుంది. విష్ణువు వ్యాపకత్వం అయితే శివుణ్ణి పాతాళం నుంచి బ్రహ్మాండం పై వరకు ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం అవిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌడి విలసత్పూర్ణేందువంత అమృతై అని వ్యాపకత్వం చెప్పలా. తత్వత భేదాలు ఉండవు. అక్కర్లేని విషయాలకి ఊరికే పీకేసుకోకూడదు. తత్వం తెలుసుకొని భక్తితో ప్రవర్తించేటటువంటి విధానాన్ని చూసుకోవాలి. కాబట్టి నేను ఆమెను వీర్యశుల్క అన్నాను. ఈ ధనస్సు ఎవరు ఎక్కుపెట్టాడో, ఎవరు నిలబెట్టాడో, ఎవడు వింటినారి కట్టాడో ఆయని మాయని భరించగలడు, వహించగలడు, సహించగలడు, నియమించగలడని గుర్తు. అంటే ఆయన పరాత్పరుడు. కాబట్టి నేను ఆమెను వీర్యశుల్క అన్నాను. ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికి ఇచ్చి వివాహం చేస్తానన్నాను. చాలామంది రాజులు వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాలని, సీతమ్మని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సాధ్యం కాలేదు. రాజులందరూ కూడబలుక్కొని జనక మహారాజు గారు ఆమెను ఎవరికీ ఇవ్వట్లేదు, శివధనస్సు ఎక్కుపెట్టలేకపోతున్నాం, శివధనస్సు సంగతి తర్వాత చూద్దాం, ముందు అందరం కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి పెడదాం, జనక మహారాజు గారిని ఓడించి మట్టు పెట్టేసిన తర్వాత సీతమ్మని వివాహం ఎవరు చేసుకోవాలి ఏమిటి ఆ విషయం తర్వాత చూద్దాం, ముందు జనక మహారాజు గారిని ఓడించేద్దాం. అందరూ కలిసి నా మీదకి యుద్ధానికి వచ్చారు. నేను కోట తలుపులు మూసేసి లోపల ఉండి యుద్ధం ప్రకటించాను. 1 సంవత్సర కాలం అయిపోయింది. కోట లోపల జీవోపకరణములు తరిగిపోయాయి. అంటే మనుషులు బ్రతికుండడానికి ఏ ఏ పదార్థములు అవసరమో అటువంటి ఆహారము, నీరు అవన్నీ తరిగిపోయాయి. నాకు చాలా దుఃఖం కలిగింది. అప్పుడు జనులందరూ ఏమైపోతారు? ఆ కోట లోపల ఉన్నవాళ్ళు. అందుకని నేను తపస్సు చేశాను. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్ దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. నా తపస్సు చేత ప్రీతి పొందినటువంటి దేవతలు నాకు చతురంగ బలాలను ఇచ్చారు. దేవతలిచ్చిన చతురంగ బలాలతో నేను ఆ రాజులందరినీ ఓడించి తరిమి కొట్టాను. ఆ విధంగా ఈ శివధనస్సు నా దగ్గర ఇట్లాగే ఉండిపోయింది. దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. దాన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందరో, ఎంతమంది వచ్చినా దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. అయితే విశ్వామిత్ర మహర్షి, నువ్వు ఆ ధనస్సు చూపించు, ధనస్సు చూపించు అని నన్ను అడుగుతున్నావు. నేను ఆ ధనస్సు చూపిస్తాను. కానీ నేను పెట్టిన నియమం ఏమిటంటే ఆ ధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాను. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఎంత సంతోషం! ఆమె దేవకాంత కావచ్చు, పరదేవతా స్వరూపిణి కావచ్చు, ధర్మము చేత నాకు కుమార్తె. ఎందుకనంటే ఆమె నాకు కుమార్తెగా లభించింది. కాబట్టి ఇప్పుడు కన్యాదానం చేసే అధికారం నాది. ఈ ధనస్సుని ఒకవేళ రాముడు కానీ ఎక్కుపెట్టగలిగితే సుతాం నా కుమార్తె, అయోనిజాం అట్లాగని నాకు నా భార్యకి జన్మించినది కాదు, అయోనిజ భూమిలోంచి వచ్చింది. సీతాం, సీత అని తనకి తానే పేరు పెట్టుకున్నది. అయినా నన్ను తండ్రి అని పిలిచింది కాబట్టి తండ్రి కర్తవ్యంగా ఆమెను కన్యాదానం చేస్తాను. దద్యాం దాశరథేరహం. నేను ఆమెను దాశరథికి, దశరథ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాను. ఇదంతా చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు, అయితే ఇప్పుడు రాముడు ఈ ధనస్సుని కానీ ఎక్కుపెడితే నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటావా? ఇదేమీ మాట్లాడటం. తను ఏం చెప్పి తీసుకొచ్చాడు? నువ్వు ఆ ధనస్సు చూద్దువు కానివని చెప్పాడు. ఆయన ఈ కథ అంతా చెప్తే విశ్వామిత్రుడికి ఏం సంబంధం? విశ్వామిత్రుడు ఏది చెప్పాడో దానికే కట్టుబడతాడు. కథని ఎంత అందంగానో నడిపిస్తాడు. అందుకని అన్నాడు, జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోమాచ పార్థివం. సరేనయా, నువ్వు చెప్పినదంతా బాగుంది జనక మహారాజా. ఈ రాముడు, ఈ లక్ష్మణుడు ఆ శివధనస్సు చూడ్డానికి వచ్చారు. ఏది, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించు సభలోకి చూస్తారు అన్నాడు. నృణాం శతాని పంచశద్వాయతానాం మహాత్మనాం మంజూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన. పొడుగైనటువంటి వాళ్ళు 5000 మందిని పిలిచాడు.
మహాబలం కలిగినటువంటి వాళ్ళని. వాళ్ళు లోపల 8 చక్రముల మంజూష ఉంది. మంజూష అంటే పెట్టె. అందులో ఉంచారు శివధనస్సుని. దానికి రోజు గంధ పుష్ప అక్షతల చేత అర్చన చేస్తారు. ఆ పెట్టెకి చక్రములు ఉన్నాయి. ఆ 8 చక్రములు కలిగినటువంటి పెట్టెని నిజానికి 5,000 మంది అంత పొడుగైనటువంటి బలమైన యోధులు తోసుకురావడం తేలిక. ఎంత బరువైనదైనా చక్రాల పెట్టెలో ఉంటే పెట్టెని తొయ్యొచ్చు. కాబట్టి లోపల ఉంది మంజూష, అందులో శివధనస్సు ఉంది. ఆ పెట్టెని తోసుకురండి అన్నాడు. వీళ్ళు 5,000 మంది లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ పెట్టెని తోసి తీసుకొచ్చారు. ఆ శివధనస్సు అక్కడ ఉంచారు. జనకుడు అన్నాడు, రామ, ఆ శివధనస్సుని చూస్తానంటున్నావు కదా, చూడు. పగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలని పివా. ఎంత దిప్పి పొడిచాడు. శివధనస్సు చూస్తావా, చూడు. ఆ పెట్టె మూత తీసి చూడు. దాన్ని ఎక్కుపెట్టాలని ఎందరో ప్రయత్నించారు. దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులకు సాధ్యం కాలేదు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. నువ్వు ఒక మనుష్యుడివి, నువ్వేమి ఎక్కుపెడతావు శివధనస్సుని? అది కదపాలి, పైకెత్తాలి, నిలబెట్టాలి, వింటినారి విప్పాలి, కింద కట్టాలి, ఆకర్ణాంతం లాగాలి. చేస్తావా? నరుడివి, నువ్వేం చేస్తావు అంటే, అంతటి జనక మహారాజు గారు కూడా నరుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడాడు. ఆ నరుడి వైభవం నిలబెట్టడానికి వచ్చిన అవతారం రామావతారం. ఆ రామావతారం ముందే నరుణ్ణి చిన్న చేసి మాట్లాడుతున్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా. విన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు రాముడెవరో, ఎందుకు తీసుకొచ్చాడో విశ్వామిత్రుడికి తెలుసు. సీతా కళ్యాణం జరుగుతుందని తెలుసు. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టేవాడు రాముడని తెలుసు. నరుడు ఎక్కువ పెట్టలేడనుకుంటున్నవాడు జనక మహారాజు గారు. చెప్పాడు కదూ సభలోకి వెళ్ళినప్పుడు దశరథుడితో, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేబి తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు. కాబట్టి విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్స రామధను పశ్యా ఇది రాఘవమబ్రవీత్. ఎంత అందంగా మాట్లాడతాడో అసలు. ఆ మాట ఏదో బంగారం తూచినట్టుంటుంది. అంత అందంగా మాట్లాడతాడు. ఎవరూ కూడా అందులో దోషం పట్టడానికి వీల్లేదు. రాముడు ఇదేమిటంటే సీతా కళ్యాణం ఏమిటి అన్న ప్రస్తావన తేవడానికి వీలు లేకుండా మాట్లాడతాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు. ఎందుకని? పెళ్ళి ఎవరు నిర్ణయించాలి? దశరథుడు నిర్ణయించాలి. విశ్వామిత్రుడు నిర్ణయిస్తున్నాడా? విశ్వామిత్రుడు నిర్ణయించేస్తే మరి దశరథుడి పరువు ఏమైపోయినట్టు? అంటే విశ్వామిత్రుడు వివాహాన్ని నిశ్చయం చేసేయట్లేదు, నిశ్చయం అయ్యేటట్లుగా చేస్తున్నాడు. కాబట్టి ధర్మాత్మ విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం. జనకుడు నరుణ్ణి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో విన్నాడు. వత్స, ఎంత గొప్పగా పిలుస్తారో అసలు. ఆ శిష్యుల్ని పిలిచేటప్పుడు వత్స అంటారు. రామాయణంలో శిష్యుల్ని పిలిచేటటువంటి విధానమే అంత గొప్పగా ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేటప్పుడు అగస్త్యుడు రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటాడు. రామ రామ మహాబాహో. చూడండి, ఏదైనా చాలా ముఖ్యమైన విషయం అప్పుడు చెప్పియాల్సి వచ్చిందనుకోండి, 2 మాటలు పిలుస్తారు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అన్నట్టుగా రామ రామ అంటాడు. ఆ గురువులు శిష్యుల్ని పిలిచే విధానం, గురువుల్ని శిష్యులు సంబోధించే విధానం రామాయణంలో పరిశీలిస్తే అబ్బా, ఏమి సంస్కృతికి వారసత్వం రాయి జాతిదనిపిస్తుంది. వత్స అంటాడు. వత్స అన్న మాట నిజానికి గోవుకి సంబంధించింది. గోవత్సము అంటారు. ఆవు మాంసమును తినదు. అయినా గోవు ఈనినప్పుడు దూడ పుడితే మాంసపు పొర దూడ ఒంటినంతటినీ కూడా ఆచ్ఛాదించి ఉంటుంది. ఆ మాంసపు పొరని మావిని తన నాలుక చేత నాకి శుభ్రం చేసేస్తుంది ఆవు. తప్ప ఎవరో వచ్చి దాన్ని శుభ్రం చెయ్యాలి, నేను మాంసాహారిని కాను, దీని ఒళ్ళంతా మాంసం పొర ఉంది, నేను నాలికతో ఎలా ముట్టుకుంటాను అని అనుకోదు.
నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అది కూడా ఎంత బాగా నాకేస్తుందంటే ఆ పుట్టినటువంటి దూడని నాలుక పెట్టి నాకుతుంటే నాకిన జాడలు పడిపోతాయి దాని ఒంటి మీద. అంత బాగా నాకుతుంది. అందులో సేద తీరిపోతుంది అసలు ఆ దూడ. అంత బాగా దగ్గరికి తీసుకుంటుంది. రోజు తనని కాపాడే వ్యక్తి కూడా ఆ సమయంలో దగ్గరికి వస్తే దూడను ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడో అని ఎంత బెంగ పెట్టేసుకుని బుసలు కొట్టేస్తుందో. నిజంగా ఆవుకి దూడకి ఉండే ప్రేమ, ఆ అనుబంధం చూసి తీరాలి. ఒంటికి ఉన్న మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు. శిష్యుడికి ఉన్నటువంటి మలినాన్ని తన బోధ చేత తొలగతోసేస్తాడు గురువు. ఇద్దరిది ఒకటే లక్షణం. అందుకనే ఆవుకి దూడ మీద ఎంత ప్రేమో గురువుకి శిష్యుడి మీద అంత ప్రేమ.